పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వాక్యాన్ని నేను చదువుతాను. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవగా ఉందువు గాని క్రింది వాడవగా ఉండవు. ఇక్కడ రాయబడినటువంటి మాట గమనించండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడవగా ఉందువు గాని క్రింది వాడవగా ఉండవు అని ఒక చక్కని మాట మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాలలో దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి కట్టడలను కడమట్టుకు గైకొనుచున్నటువంటి దేవుని పిల్లల జీవితాల్లో భూమి మీద ఉన్న సకల జనుల కంటే ఏ రీతిగా హెచ్చిస్తాడో, ఎంత ఉన్నతమైన దీవెనలు వారి మీద కుమ్మరిస్తాడో, ఎన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడో అనే వివరాలు అక్కడ రాయబడ్డాయి. ఇంచుమించు జీవము కలిగిన దేవుని మాటను శ్రద్ధగా వినయ భయభక్తులతో విని ఆజ్ఞలను అనుసరిస్తూ కట్టడలను విధులను గైకొనుచు కుడి ఎడమ తొలగిపోకుండా అన్య దేవతల తట్టు ఆకర్షించబడకుండా దేవుడు నియమించిన మార్గాలలో దేవుడు ఆజ్ఞాపించిన సంగతులను గైకొనుచు ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతమైనటువంటి కార్యాలు ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. అయితే చివరి దీవెన ఏమిటి అని అంటే, యెహోవా నిన్ను తలగా నియమిస్తాడు గాని తోకగా నియమించడు. నీవు పైవాడవగా పై దానవగా ఉంటావు కానీ క్రిందివాడవగా అల్పుడవుగా అభాగ్యుడవుగా అనాథవగా ఎన్నిక లేనివాడవగా తృణీకరించబడిన వాడవగా ఉండవు. బలమైన గొప్ప జనముగా దీవెనకరమైన స్థితిలో ఘనత నిమిత్తమైన పాత్రగా ఒక అత్యున్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నియమిస్తాడు. అల్పుడుగా కాదు, అధముడుగా కాదు, అత్యున్నతుడుగా ప్రథముడుగా ఉండేటట్లు దేవుడు ఆయన సంకల్పం మీ జీవితంలో నెరవేరుస్తాడు అనే ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం. విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే ఆశ, ఆలోచన, ఆశయం ఏమిటి అని అంటే, నేను పైవాడుగా ఉండాలి, నేను పైదానిగా ఉండాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, నేను అందరికంటే ఉన్నతమైన స్థితిలో స్థానములో స్థిరపరచబడి దీవెనకరంగా జీవించాలి అన్న ఆశ, ఆలోచన అందరికీ ఉంటుంది. స్వయం సంభూతుడు, సర్వభౌమాధికారి, యుగయుగములలో రాజు సెలవిస్తున్నటువంటి మాట, మీరు గనక అన్య దేవతలను అనుసరింపక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, వాటికి నైవేద్యాలు సమర్పించక, వాటికి భయపడి వాటి ఎదుట మ్రొక్కి వ్యర్థ దేవతలను
అనుసరించకుండా జీవమ్మ కలిగిన దేవునికి భయపడి పరిశుద్ధ దేవుని నామాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ వెంబడిస్తూ విశ్వాసంతో కొనసాగగలిగితే, ఆ దేవుణ్ణి హత్తుకొని ఆయన్ని వెంబడించుటలో వెనుక తీయక ఆయన ఆజ్ఞల మార్గములో ఆఖరి శ్వాస వరకు ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో రైట్ టైంలో తగిన సమయములో సర్వశక్తిగల దేవుడు చెయ్యి పట్టి వారిని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు, పై స్థాయికి తీసుకుని వెళ్తాడు. అంత మాత్రమే కాదు, సమస్త జనములలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశ వృక్షాన్ని దేవుడు ఎలా నియమిస్తాడంటే తలగా నియమించునుగాక. అందరు చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. తలగా నియమించడం ఏంటి? పైవారిగా నియమించడం ఏంటి? ఇందులో ఏదైనా ఆంతర్యం ఉందా? ఇందులో ఏమైనా ప్రత్యేకత ఉందా అంటే చాలా ప్రత్యేకత ఉంది. చాలా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యం ఏదో దాచబడి ఉంది. దేవుడు మనల్ని తలగా నియమించడం అంటే ఏంటి? పైవారిగా నియమించడం అంటే ఏమిటి? ఓ చక్కని మాట చదువుకుందాం, చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఇక్కడ రాసినటువంటి చక్కని మాట ఏంటంటే గనులు, పెద్దలు, తల. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు అని రాసింది కదా. ఆ తల ఏంటి? ఆ తల సూచించే ఆధ్యాత్మికమైనటువంటి కోణం ఏమై ఉంది అని అంటే ఇక్కడ ప్రవక్త ద్వారా బయలుపరచబడుతున్నటువంటి సంగతి ఏంటంటే దేవుడు నిన్ను ఈ మాసంలో పెద్దగా నియమిస్తాడు. గనుడుగా, గనురాలుగా, హెచ్చింపబడిన వాడుగా, హెచ్చింపబడిన దానగా, పేరు, కీర్తి, ఘనత కలుగునట్లుగా హెచ్చిస్తాడు. ఘనతాస్పదముగా, స్తోత్ర కారణముగా, ఆశీర్వాదానికి ఆస్పదంగా తీర్చిదిద్దుతాడు. నిన్నొక ఉన్నతమైన స్థానములో పెద్దగా అంటే పెద్దరికపు విలువలు కలిగి బాధ్యత కలిగిన వ్యక్తిగా, భారము కలిగిన వ్యక్తిగా, భరించే సామర్థ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు అని అర్థం. చాలామంది పెద్దలుగా నియమించబడి ఉంటారు కానీ పెద్దరికంలో పేదరికం కనబడుతూ ఉంటుంది. ఆ పెద్దరికపు విలువలు, ఆ ఆధిక్యత, ఆ బాధ్యత, ఆ భారం, ఆ ప్రేమ, ఆ విచారణ చేసే మనసు, నీతి న్యాయాలు జరిగించుచు నడిపించబడే స్వభావాలు వారిలో పెద్దగా మనకు కనబడవు. కొంతమందిలో వయసు ఉంటుంది, పెద్దలుగా పిలువబడుతూ ఉంటారు, వృద్ధాప్య దశలోనికి వచ్చేసి ఉంటారు. కానీ పసిపిల్లల చేష్టలు, పసిపిల్లల్లాగా ఆలోచించడం, చిన్నపిల్లల్లాగా మాట్లాడటం, చిన్నపిల్లల్లాగా అలగటం, చిన్నపిల్లల్లాగా సనగటం, చిన్నపిల్లల్లాగా దూషించడం, పెద్దరికం అనేది చాలామందిలో కనబడతలేదు. ఆ ఘనతకు ఆస్పదంగా తమకంటూ ఒక చరిత్రని సృష్టించుకోలేకపోతున్నారు చాలామంది. అయితే బైబిల్ చెప్తున్నటువంటి చక్కని మాట, ఒక్క వ్యక్తిని గనక దేవుడు తలగా నియమించినట్లయితే ఆ వ్యక్తి చరిత్ర పుటల్లో భూమి ఉన్నంత వరకు కూడా ఎలా ఉంటాడంటే పెద్దగా ఉంటాడు, ఘనుడుగా, ఘనురాలిగా హెచ్చింపబడి ఉన్నత స్థితిలో
స్థిరపరచబడి అనేకులకు ఆదర్శప్రాయంగా నడిపించబడుదముగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం వయసులో ఒకవేళ చిన్నవారిగా ఉన్నా, వయసు చాలా తక్కువ ఉండొచ్చు, కానీ వయసులో చాలా చిన్నోడైనా చాలా పెద్దరికంగా వ్యవహరిస్తున్నాడండి, పెద్దరికంగా ప్రవర్తిస్తాడండి, పెద్దరికంగా ఆలోచిస్తాడండి, బాధ్యతగా ఉంటాడండి. కుటుంబంలో బాధ్యతగా ఉంటాడు. నా కుటుంబం, నా తల్లిదండ్రులు, నా ఇల్లు నాది, నేను చెయ్యాలి, నా మీద భారం మోపబడింది అన్న ఆలోచనతో చాలా విశాలమైనటువంటి మనసుతో ఆలోచిస్తాడండి. ప్రతిదీ కూడా ఏది త్వరపడి చేయడు, ఏది అనాలోచితంగా చెయ్యడు, తొందరపడి అడుగులు వెయ్యడు, తొందరపడి మాట్లాడడు, తొందరపడి నిర్ణయాలు తీసుకోడు. ఆచి తూచి ప్రతిదీ చాలా గొప్పగా ఆలోచిస్తాడు, గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు, గొప్ప కార్యాలు తలపెడతారు అని చెప్తారు. అందుకని యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు తమ ఘన కార్యములను బట్టి నిరంతరం నిలిచి ఉందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఘనులు, పెద్దలు ఎప్పుడు కూడా ఎలాంటి కార్యాలు కల్పిస్తారు, సృష్టిస్తారు, కలుగజేస్తారు, చేయటానికి ముందుకు వస్తారనంటే వాళ్ళు గనులు కాబట్టి ఘనకార్యాలే చేస్తారు. వాళ్ళు గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళ గొప్ప ఆలోచనతో గొప్ప కార్యాలే జరిగిస్తారు. వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను బట్టి వారి పేరు, వారి వంశ ప్రతిష్ట, వారి చేసినటువంటి పనులు స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాయి. వారున్నా వారు లేకున్నా సరే తరతరాలలో వారి కార్యాలు వారిని ప్రశంసిస్తాయి, వారికి మంచి పేరును తెచ్చిపెడతాయి. కాబట్టి మనం గనులుగా జీవిద్దాం, పెద్దరికంగా జీవిద్దాం, బాధ్యత కలిగిన వ్యక్తులుగా నడుచుకుందాం, విశాలమైన మనస్సు కలిగి ప్రవర్తించాలి. కానీ చిన్న పిల్లల వలె ఆలోచించడం, చిన్న పిల్లల వలె మాట్లాడటం, చిన్న పిల్లల్లాగా చేష్టలు చేయటం అది అంత ఆశీర్వాదకరం కాదు. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాం. ఎదిగి ఎదిగి పెద్దలుగా, గనులుగా, తలగా, పైవారిగా ఉన్నత స్థానంలో నిలిచి అనేకులకు మాదిరికరంగా నడిపించబడాలి. ఆ రీతిగా దేవుడు ఈ మాసంలో చెప్తున్నాడు, యెహోవా ఆజ్ఞలను అనుసరించే ఆత్మీయులందరినీ, ఆయన మాట శ్రద్ధగా విని వినయ భయభక్తులతో ఆరాధించే భక్తులందరినీ కూడా దేవుడు తలగా నియమించబోతున్నాడు. అల్పులుగా కాదు, అధికులుగా నియమించబోతున్నాడు. అధములుగా కాదు, ప్రథములుగా దేవుడు నియమించబోతున్నాడు. ఇక మీ జీవితంలో అణగదొక్కబడిన స్థితిలో కానీ, అల్పులుగా కానీ, అభాగ్యులుగా కానీ, ఎన్నిక లేని వారిగా కానీ కాకుండా ఎన్నిక చెయ్యబడిన బలమైన గొప్ప జనముగా పేరు ప్రఖ్యాతులు కలిగి, కీర్తి ప్రతిష్టలు కలిగి అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మనలో ఒక్కొక్కరిని ఈ మే మాసములో మన దేవుడు తలగా నియమించునుగాక. ఆమేన్. బైబిల్లో ఓ వ్యక్తిని గురించి, ఓ జనాంగాన్ని గురించి ఈ మాటలు ప్రస్తావించబడ్డాయి. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందామండి. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు
ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ నీవు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం గట్టిగా. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన సౌలుతో మాట్లాడుతూ చెప్తున్నాడు, సౌలా, ఒకప్పుడు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నావు, కనిష్ఠుడుగా ఉన్నావు, ఎన్నిక లేనివాడిగా ఉన్నావు, గుర్తింపు లేనివాడివిగా ఉన్నావు. కానీ దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడంటే, ఎంతగా ఘనపరిచాడంటే, ఎంత ఉన్నతమైన స్థాయికి నిన్ను తీసుకెళ్ళాడంటే, ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ నిన్ను శిరస్సుగా అంటే తలగా నియమించాడు. కనుక నీవు ఇశ్రాయేలందరికీ రాజుగా నియమించబడ్డావు, అభిషేకించబడ్డావు. నీ మీద ఉన్న అభిషేకం ప్రత్యేకమైన అభిషేకం. నువ్వు సామాన్యుడు కాదు, సర్వ సమాజానికి రాజుగా దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తివి. నీవు ఒకప్పుడు నీ దృష్టికి అల్పుడవే, నీ ఇంటి వారి దృష్టికి అల్పుడవే, ఇశ్రాయేలుల సర్వ సమాజం దృష్టికి అల్పుడవే. అలాంటి అల్పమైన స్థితిలో, కొద్దిపాటి స్థితిలో, గుర్తింపు లేని స్థితిలో, బలహీనమైన స్థితిలో, మరుగు చేయబడిన స్థితిలో ఉన్న నిన్ను ఈరోజు దేవుడు హెచ్చించి ఇశ్రాయేలుల 12 గోత్రాలకు శిరస్సుగా నియమించాడు. నిన్ను ప్రత్యేకంగా అభిషేకించి అధిపతిగా ఎన్నుకున్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. మీ జీవితంలో కూడా ఇంతవరకు ఒకవేళ మీ దృష్టికి మీరు అల్పులుగా, నేను ఎన్నిక లేని వాడిని, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేను బలహీనుడను, నాకు బుద్ధి మాంద్యం, నోటి మాంద్యం, మెమరీ లాస్ క్యాండిడేట్ని, నేను ఎంత చదివినా గుర్తుండదు, ఎంతగా విజయాన్ని పొందాలనుకున్నా ఆశించిన విజయం అందుకోలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, ఎలా అయిపోతుంది అని చాలాసార్లు మిమ్మల్ని మీరు నీచంగా, అల్పంగా, చాలా తృణీకరించబడిన వారుగా ఎంచుకున్నారు, యోచించుకున్నారు. కానీ అలాంటి స్థితిలో ఉన్న నీతో ప్రభు చెప్తున్నాడు ఈరోజు, ఇక మీదట నీవు నీ స్థితిగతులను బట్టి కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, ఆవేదన చెందొద్దు, ఎక్కడ అలసిపోవద్దు. అల్పుడుగా ఉన్నటువంటి సౌలుని శిరస్సుగా నియమించిన దేవుడు అణగారిన స్థితిలో ఉన్న నిన్ను, ఆర్థికంగా చితికిపోయి, ఆరోగ్యం క్షీణించిపోయి, అవసరాలు తీర్చబడక, అలిసి సొమ్మసిల్లి బలహీనపరచబడి, నేను ఎందుకు పనికిరాను, నిష్ఫలుడను, నిష్ప్రయోజకుడను అని ఆవేదన చెందుతూ అవస్థలు పడుతున్న నీతో ప్రభు చెప్తున్నాడు, ఇక మీదట నీవు అల్పుడవు కాదు, అల్పురాలవు కాదు, ఎన్నిక లేనివాడవు కాదు, ఎందుకు పనికిరాని దానవు కాదు. దేవుడు నిన్ను నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ పట్టణానికి, నీ సంఘములో నిన్నొక శిరస్సుగా నియమించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఎక్కడ మీరు తల దించుకున్నారో అక్కడ మీ తల పైకెత్తబోతున్నాడు. ఎక్కడ అవమానాన్ని ఎదుర్కొన్నారో అక్కడ రెట్టింపు ఘనత దేవుడు దయచేయబోతున్నాడు. ఏ ఆకోరు లోయలో ఆవేదన చెందారో అక్కడే అత్యధికమైన ఆనందాన్ని అనుభవించేటట్లుగా గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఈరోజు ఒక కార్యం జరగబోతుంది. అల్పులుగా ఉన్న మిమ్మలను అత్యధికంగా హెచ్చించి ఉన్నత స్థితిలో స్థిరపరుచునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగా ఆమేన్.
మీ పిల్లలను దేవుడు ఊహించని రీతిలో ఆశీర్వదించి అందలం ఎక్కించబోతున్నాడు. అంచనాలను మించి అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. అద్భుత కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో జరగబోతున్నాయి. ఎప్పుడూ మీ పరిస్థితులను చూచి కృంగిపోబాకండి, అధైర్యపడబాకండి, కంగారు పడబాకండి, కలవరపడబాకండి. నా బతుకింతే, నా పరిస్థితులు ఇంతే, మా పరిస్థితులు మారవు, మా జీవితం ఇలా కన్యల మధ్యలో సాగిపోవలసిందే, కలకాలం ఈ కష్టాలు తప్పవు అని ఏ రోజు నిరాశపడబాకండి, ఏ రోజు నిరుత్సాహంతో కృంగిపోబాకండి. దేవుని వైపు చూడండి, దేవుని మాట వినండి, ఆజ్ఞల మార్గంలో ప్రయాణం మొదలుపెట్టండి. దేవుడు నిన్ను చేరి నీ చెయ్యి పట్టి ఊహించని రీతిలో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. మరొక్క మాట చెప్తాను చూడండి. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31:7. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, యాకోబును బట్టి సంతోషముగా పాటలు పాడండి. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి. ఈ మాట గమనించండి. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి. చప్పట్లు కొడుతూ దేవుడు మహింపర్థం గట్టిగా. ఇక్కడ ఒక వ్యక్తి పేరు, ఒక జనాంగం పేరు ప్రస్తావించబడింది. ఆ వ్యక్తి యాకోబు, ఆ జనాంగం ఇజ్రాయేలు జనాంగం. ఇజ్రాయేలు జనాంగం జనములకు, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహగానం చేయండి, సంతోషంతో కీర్తనలు పాడి దేవుణ్ణి మహిమపరచండి అని స్వయంగా దేవుడే సెలవిస్తున్నాడు. రాజ్యములకు శిరస్సగు జనము క్రైస్తవులు ఎవరు? యేసు రక్తంతో కడగబడిన పరిశుద్ధులు ఎవరు? ఆత్మ సంబంధులుగా మార్చబడి ఆత్మీయ యాత్రలో భక్తి శ్రద్ధలతో నడిపించబడుతున్న దేవుని పిల్లలు ఎవరు అనంటే రాజ్యములకు శిరస్సుగా నియమించబడిన వారు. దేవునికే మహిమ కలుగునగాక. దేశాలకు, రాజ్యాలకు, పట్టణాలకి, సంఘాలకి, సమాజాలకు శిరస్సుగా నియమించబడినటువంటి జనం ఎవరు? విమోచించబడిన జనం, ప్రత్యేకించబడిన జనం, పరిశుద్ధపరచబడిన జనం, ఏర్పరచబడిన జనం, జనముల్లో లెక్కించబడక ఒంటరిగా ఉన్నటువంటి జనం. ఆ జనులు రాజ్యాలకే శిరస్సుగా నియమించబడ్డారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమట మన ఇంటికి, మన వంశానికి, మన జాతికి శిరస్సు కాదు, రాజ్యాలకే శిరస్సుగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ఇంకొక విచిత్రమైన మాట చెప్తాను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పత్రికలో ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, శరీరం అనే సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు. క్రీస్తు సంఘమును ప్రేమించి శిరసై ఉన్నలాగునా అనే మాట కూడా రాయబడింది. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. సంఘానికి శిరస్సుగా ఉండి, ఆలోచన కర్తగా ఉండి, ఆయన తన చిత్త వృత్తి చొప్పున సంఘాన్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ప్రేమను కురిపిస్తున్నాడు సంఘంలో. ఆయన ఏ రీతిగా సంఘానికి శిరసై సంఘాన్ని నడిపిస్తున్నాడో, సంఘాన్ని పోషిస్తున్నాడో, సంఘాన్ని సంరక్షిస్తున్నాడో, అలాగే సంఘములో యేసు రక్తంతో కడగబడిన నీతిమంతులైన ప్రతి ఒక్కరు కూడా శిరస్సులుగా నియమించబడి సంఘాన్ని పోషించాలి, సంరక్షించాలి, ప్రేమను పంచాలి, అనేకులకు క్రీస్తు చూపిన మాదిరిని కనపరుచుదముగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. ఎంత ఉన్నతమైన సంకల్పంతో దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా నిన్ను తలగా నియమించాడు కానీ
తోకగా నియమించలేదు. ఎలాగోలాగా బతికేయటానికి కాదు మనం వచ్చింది ఈ లోకానికి. ఎలాగోలాగా బ్రతికేయటానికి కాదు మనం ప్రభువు నమ్ముకుంది. మన బ్రతుకు మూలంగా దేవునికి మహిమ కలగాలి, దేవుని నామం గణపరచబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాట వినయ భయభక్తులతో విని ఆజ్ఞలను అనుసరిస్తూ విధులను కట్టడలను గైకొంటారో వారిని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చించడమే కాదు, కానీ వారిలో ఒక్కొక్కరిని తలగా నియమిస్తాడు, పై స్థానంలో ఉంచుతాడు, అనేకులకు అప్పిచ్చేవారిగా చేస్తాడు, కానీ ఎవరి దగ్గర భిక్షమెత్తుకునేవారిగా ఉంచడు, విడవడు. దయగలిగి ఎల్లప్పుడూ భవిష్యత్ కాలం అంతా అనేకులకు దీవెనకరంగా ప్రయోజనకరంగా 10 మందికి పెట్టేవారిగానే ఉంచుతాడంట. కానీ ఎక్కడ భిక్షాన్ దేహి అని చేతులు చాపేవారిలాగా, భిక్షాటన చేసే వారిలాగా, ముష్టెత్తుకునే వారిలాగా ఉంచడాట దేవుడు. క్రైస్తవులు అంటేనే ఎవరో తెలుసా? సంపన్నులు, దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వారు, అనేకులకు పంచగలిగిన స్థాయిలో కనపరచబడిన వాళ్ళని అర్థం. కాబట్టి ఈ మే నెలలో మీ స్థితిగతులు దేవుడు మార్చబోతున్నాడు. అల్పమైన స్థితిలో ఉన్న మిమ్మలను అత్యున్నతమైన స్థితికి హెచ్చించి సంపన్న దశలో స్థిరపరుచునుగాక. అందరూ ఒక్కసారి నోతే చెప్పండి, యెహోవా మనల్ని ఎలా నియమిస్తాడు? యెహోవా మనల్ని ఎలా నియమిస్తాడు? తలగా నియమిస్తాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి. రెండో మాట చెప్తాను, చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరుగుతారు కానీ నీవు వారి తట్టు తిరగకుందువు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారంగా నేను నియమించుదును. నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడై ఉందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం గట్టిగా. మొదట చెప్పాను, అన్య దేవతలను పూజించకుండా వాటి తట్టు తిరగకుండా జీవమగల దేవుని హత్తుకొని ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు మనల్ని తలగా నియమిస్తాడు. తల అంటే గనులు, పెద్దలు అని చెప్పాను. మనము ఇంటికి వంశానికి మాత్రమే కాదు, రాజ్యాలకు శిరసగా నియమించబడి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగించే బిడ్డలుగా ఉండాలని దేవుని సంకల్పం అని చెప్పాను. రెండో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇర్మియా అని ఒక కన్నీటి ప్రవక్తతో స్వయంగా దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా నియమించాను. ఇత్తడి ప్రాకారంగా నియమించాను. నేను నీకు తోడుగా ఉన్నా. నిన్ను రక్షిస్తానికి, విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీకు తోడుగా ఉన్నంత మాత్రాన, నిన్ను విడిపించడానికి నీ పక్షమున ఉన్నంత మాత్రాన, నిన్ను రక్షించడానికి నీకు తోడై ఉన్నంత మాత్రాన నీ జీవితం ప్రశాంతంగా ఉంటుందని, అనుకూలంగా ఉంటుందని, నువ్వు అనుకున్నట్లుగా సాఫీగా ఉంటుందని అనుకోబాకు. వారు నీతో యుద్ధం చేస్తారు. యుద్ధాలు జరుగుతాయి, కలహాలు జరుగుతాయి. ప్రధానులు, అధిపతులు,
గొప్పవారు, సామాన్యులు, దేశములో అన్ని చోట్ల ఉన్న ప్రజలు నీ మీదకి యుద్ధానికి సిద్ధమై వస్తారు. వారు నీతో పోరాడతారు రక్తం కారునంతగా. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు తోడుగా ఉన్నాను గనక, నేనే నిన్ను రక్షిస్తున్నాను గనక, నేనే నిన్ను శత్రు వశములో నుంచి విడిపిస్తున్నాను గనక, వారు ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత పోరాడినా, ఎంత గింజుకున్నా సరే వారికి నీ మీద విజయము కలగనే కలగదు. తుది విజయం నీదే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ మాసంలో దేవుడు మీలో ఒక్కొక్కరిని ఎలా నియమించబోతున్నాడు అని అంటే, బలమైన, ఎవరు ఛేదించలేని, శత్రు దుర్భేద్యం చేయలేనటువంటి ఒక బలమైన, దృఢమైన, ఎత్తడి ప్రాకారాలుగా ఒక్కొక్కరిని నియమించబోతున్నాడు. ప్రాకారం అంటేనే ప్రొటెక్షన్. అందుకనే సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో అని. అంటే ప్రాకారాలు పట్టణానికి ప్రొటెక్షన్, కాపుదల. పట్టణం భద్రంగా ఉండాలి, పట్టణ నివాసులు సురక్షితంగా క్షేమముగా కాపాడబడాలి అని అంటే ఆ పట్టణాలకి పూర్వకాలంలో పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. ఇప్పుడు చైనా దేశస్థులు ఆ దేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడుకోవటానికి ప్రపంచ దేశాల్లోనే ఒక పెద్ద పొడవైన, చాలా ఖర్చుతో కూడిన, కొన్ని వందల సంవత్సరాలు ప్రయాసపడి ఒక పెద్ద ప్రాకారం కట్టారు. దాన్ని చైనా వాల్ అంటారు. అది ప్రపంచ వింతలలో ఒక వింత, ప్రపంచ వింతల్లో ఒక వింత. ఎంత దూరం పోయినా వస్తానే ఉంటుందట, ఎంత దూరం పోయినా వస్తానే ఉంటుందంట. ఆ వాలు కొండల మీద కట్టినటువంటి వాల్ అది. అది చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. అది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాకారం. అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ చైనా దేశస్తులు కట్టినటువంటి ఆ ప్రపంచ వింతల గురించి కాదు, కానీ మీలో ఒక్కొక్కరు ఒక్క వింత అయినటువంటి ఎత్తడి ప్రాకారంగా దేవుడే మిమ్మల్ని కట్టబోతున్నాడు, కట్టి నియమించునుగాక. చైనా దేశంలో కట్టినటువంటి ఆ వింతైన గోడ, అది మనుషుల ద్వారా కట్టబడింది, రాజుల ద్వారా కట్టబడింది, అధికారుల ద్వారా కట్టబడింది, అది మనుష్య ప్రమేయం ద్వారా కట్టబడింది. కానీ మనలో రక్షణ పొందిన ఒక్కొక్కరిని దేవుడట ఎత్తడి ప్రాకారాలుగా దేవుడే నియమిస్తున్నాడట. ఆయన నియమించిన ప్రాకారాలని కాపాడటానికట ఆయనే తోడుగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాకారంగా నియమించింది నేను రా బాబు. నేను కట్టిన ప్రాకారాన్ని ఎవడైనా కూల్చేసాడంటే లేనిపోయింది, నాకు నామూషిగా ఉంటుంది, నాకు అవమానంగా ఉంటుంది, నన్ను అసలు అసమర్థులుగా చూస్తారు, చేతగానోళ్ళలాగా చరిత్రలో నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నేను నిలబెట్టిన, నేను నియమించిన ఆ ఎత్తడి ప్రాకారం చరిత్రలో ఎప్పటికీ శిథిలావస్థకి గురి కాకూడదు, విచ్ఛిన్నం కాకూడదు, పడకూడదు, పెళ్ళగించబడకూడదు. ఎవడు పడగొట్ట జాలని, ఏ శక్తి పడగొట్ట జాలని, ఎందరు ఏకమైన, లోకమంతా ఏకమై పడగొట్టడానికి పిరంగులను ప్రయోగించిన, బాంబుల దాడి చేసిన, బల ప్రయోగం చేసినా సరే దేవుడు నియమించిన ప్రాకారాన్ని ఒక్క రాయి కూడా పెళ్ళగించడం, ఈసుమంత కూడా కదిలించడం ఎవడి తరమో కానే కాదు. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు చెప్పాడు ఇర్మియాతో, వారు నీతో యుద్ధం చేయటానికి వస్తారు, నువ్వేం కంగారు పడబాకు, నువ్వేమీ కంగారు పడబాకు, నువ్వు భయపడబాకు. నీతో యుద్ధం చేయటానికి దండు దిగినా, నీ మీదకి యుద్ధం రేగినా నువ్వు భయపడవద్దు, దీనిలో ధైర్యాన్ని విడవవద్దు. నువ్వు నిశ్చింతగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను,
నీ పక్షంగా నేను యుద్ధం చేసి నీకు విజయాన్ని నీ సొంతం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భం మీకు గుర్తుంటానికి ఓ మాట చెప్తాను చూడండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వములో నుంచి, ఫరో వశములో నుంచి, ఐగుప్తీల వశములో నుంచి విమోచింపబడి ఎర్ర సముద్రం నొద్దకు వచ్చారు. అక్కడ మోషే ప్రార్థించాడు, దేవుని స్వరం వినబడింది. ఎందుకు ఆగారు ఇక్కడ? లేచి సాగిపోండి అని దేవుడు వాళ్ళతో మాట్లాడితే మోషే చేయి పైకెత్తటం, సముద్రం వైపు, సముద్రం పాయలుగా చీల్చబట్టం, మహాసముద్రంలో మార్గం సిద్ధపరచబట్టం, ఆ చీల్చబడినటువంటి ఆ నీళ్లు రెండు ప్రక్కల గోడలాగా కట్టిన ప్రాకారంలాగా నిలబట్టం, ఆ సముద్ర మధ్యలో ఆ మార్గంలో చెమ్మగోడ లేకుండా ఆరిన నేలగా మారిపోతే ఇజ్రాయిల్ అంతా చాలా సంతోషంతో ఉత్సాహంగా ఆ మార్గంలో అద్దరికి వెళ్తున్నారు. అప్పుడు ఈ ఇజ్రాయేలీలను మరలా పట్టుకోవటానికి, వాళ్ళని బానిసలుగా వెనక్కి తీసుకెళ్ళటానికి ఫరో రథాలను, రౌతులను, సైన్యాన్ని పంపించాడు. అప్పుడు ఫరో రథాలు, సైన్యం ఇజ్రాయెల్ని తరుముకుంటా వస్తున్నారు. వాళ్ళని చూసి ఇజ్రాయెల్ భయపడిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, నెమ్మదిగా వారికి వీరికి మధ్యలో నిలబడి ఒక్కసారట ఐగుప్తీయుల వైపు చూశాడంట దేవుడు. ఎప్పుడైతే చూశాడో వాళ్ళకి కలవరం మొదలైందట. కలవరం మొదలైంది. ఎప్పుడైతే దేవుడు చూశాడో ఐగుప్తుల యొక్క రథ చక్రాలు ఊడిపోవటం మొదలైనవి. ఐగుప్తులు తమ రథములను కష్టపడి తోలటం జరగటం మొదలైంది. వెంటనే ఐగుప్తులు గ్రహించారు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి కలవరం, ఏంటి ఆందోళన, ఎందుకు ఇంత కష్టపడాల్సి వస్తుంది, మన గుర్రాలు ముందుకెళ్ళట్లేదు, మన రథ చక్రాలు ముందుకెళ్ళట్లేదు, ఎంత ప్రయత్నించినా ముందుకి వెళ్ళలేకపోతున్నాం, ఏం జరిగింది అని అంటే ఐగుప్తుల్లో కొంతమంది గుర్తుపట్టారు. ఏమనంటే ఇజ్రాయేలీల దేవుడు వారి పక్షముగా ఉండి మనతో యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధ భూమిలో గనక మనం ఇలాగే ఉండి పోరాడామనుకో ఇక్కడే మనం చస్తాము రోయ్ అని గుర్తుపట్టి ఐగుప్తులంతా వెనుదిరిగి పారిపోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరలా సముద్రం వారి మీద పొరలటం, వాళ్ళంతా జలసమాధిగా మారిపోయినట్లుగా చరిత్రలో రాయబడింది. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నీ మీద విజయము పొందజాలరు. ఐగుప్తీయులు ఇజ్రాయెల్తో యుద్ధం చేయటానికి వచ్చారు. వాళ్ళని వశపరుచుకోవడానికి బెదిరించి భయపెట్టి మరలా బానిసలుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేశాడు గనక, వారికి తోడుగా ఉన్నాడు గనక, వారి ప్రక్కన ఉన్నాడు గనక, వారి పక్కన ధ్వజమెత్తాడు గనక ఇజ్రాయేలీల పక్షంగా దేవుడు యుద్ధం చేసిన కారణాన్ని బట్టి ఐగుప్తీయులకి కలవరం, బహు కష్టం, భయం, ప్రాణ సంరక్షణ కోసం పారిపోవటం, జలసమాధిగా మారిపోవటం జరిగింది. బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా, ఐగుప్తీయులలో ఒక్కడైనా ప్రాణాలతో మిగిలి ఉండలేదు. అందరూ కూడా ఆ ఎర్ర సముద్రములో జలసమాధి చేయబడ్డారు. దేవునికే మహిమ కలుగునగాక. ఇంతకాలం నీతో పోరాడుతూ యుద్ధాలు చేయించు, మిమ్మల్ని భయపెడుతూ బెదిరిస్తూ సవాళ్ళు విసురుతూ మీ అంతు చూడాలన్న ఆలోచనతో నిత్యము పోరాడుతూ ప్రయాసపడుతున్నటువంటి శత్రుమోకలు ఎవడైనా, ఎంతటి గనుడైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధైర్యవంతుడైనా మీరు కలవరపడబాకండి. ఈ నెలలో దేవుడు నాతో చెప్పి మీతో చెప్పమన్న మాట చెప్తున్నాను. మీలో ఒక్కొక్కరిని దేవుడు ఎత్తడి ప్రాకారంగా నియమిస్తుంది గనక ఒక్కొక్కడికి ఎత్తడైపోద్దేక. దేవునికి మహిమ కలుగునగాక.
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నంత వరకు, దేవుడు మీ పక్షమున ఉన్నంత వరకు, మీరు ఇత్తడి ప్రాకారంగా నియమించబడినంత కాలం ఎవ్వడు మిమ్మల్ని పడగొట్టలేడు, మీ మీద విజయము పొందజాలరు. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. అయితే ఈ కార్యం ఎప్పుడు జరిగిద్ది? దేవుడు ఎవరిని ఇత్తడి ప్రాకారంగా నియమిస్తాడు? దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరిని విడిపించి రక్షిస్తాడు? దేవుడు ఎవరికి అత్యధికమైన విజయం అనుగ్రహిస్తాడు శత్రువుల మీద అని అంటే అక్కడ చక్కని మాట రాయబడింది. ఏమనంటే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నా సన్నిధిలో నిలుచున్నట్లుగా నిన్ను మరలా రప్పిస్తాను. నా సన్నిధిలోకి వచ్చి నువ్వు నిలిచిన తర్వాత నువ్వు చేయాల్సిన కార్యాలు 2 ఉన్నాయి. ఏంటి ఆ కార్యాలంటే, ఏవి నీచమలో ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టాలి, ఏవి ప్రతిష్ఠితమైనవో ఏవి అప్రతిష్ట కలిగినవో, ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో ఏవి రమ్యము కానివో, ఏవి సత్య సంబంధమైనవో ఏవి సత్య సంబంధము కానివో గుర్తుపట్టాలి. అప్పుడు నీవు నా నోటి వలె మారిపోతావు. మనలో ఒక్కొక్కరు దేవుని నోరుగా, దేవుని నోటి ఊపిరిగా, అంత బలమైనటువంటి శక్తిగల వ్యక్తులుగా మారాలంటే దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధికి రావటం మాత్రమే కాదు, కానీ మనం అంట గుర్తుపట్టాలట. మీలో చాలామంది దేవుని తట్టు తిరిగారు, ఆయన సన్నిధిలో నిల్చున్నట్లుగా దేవుడు మేములో చాలామందిని రప్పించాడు. బాప్తిస్మాలు పొందేశారు, అభిషేకించబడ్డారు, బల్ల తీసుకుంటున్నారు, నమ్మకంగా అన్ని విషయాల్లో నడిపించబడుతున్నారు. కానీ కొంతమంది ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టలేకపోతున్నారు. అందుకని గాయుకి లేఖ రాస్తూ యోహోను చెప్తాడు, ప్రియుడా, నీవు చెడు కార్యమును కాక మంచి కార్యమనే చేయుము. చెడు కార్యము చేయువాడు అపవాది సంబంధి, కీడు చేయువాడు దేవునిని ఎరగడు. మేలు చేసేవాడు, మంచి కార్యం చేసేవాడు దేవుని సంబంధి అని చాలా స్పష్టంగా తెలియపరుస్తాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం మంచి కార్యాలే చేయాలి, కానీ చెడు కార్యాలు చేయకూడదు. చెడు కార్యాలు చేయటానికి సహకరించకూడదు. కీడు చేయవారికి తోడ్పడకూడదు. దుష్ట సంబంధులతో చేతులు కలపకూడదు. మన ఆయుష్కాల దినములన్నిట మంచి కార్యాలే చెయ్యాలి, మేలే చెయ్యాలి, పరిశుద్ధంగానే జీవించాలి, ప్రతిష్టలో నిలిచి ఉండాలి, ఘనమైన వాటిని గుర్తించి ఘనమైన కార్యాలే చేపట్టాలి. కానీ నీచమైన వాటిని, అపవిత్రమైన వాటిని, అసహ్యమైనటువంటి వాటిని, గుర్తింపు లేని వాటిని, దేవుడు చెయ్యొద్దన్న వాటిని మనం చెయ్యకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే దావీదు దండులో చేర్చబడిన జనాంగాన్ని గురించి, ఒక్కొక్క గోత్రాన్ని గురించి ఒక్కొక్క వివరణ రాస్తూ ఆ గ్రంథంలో ఒక మాట రాయబడింది ఎలాగూ. ఏమని? ఇస్సాకారీయులలో 200 మంది ప్రధానులు ఉన్నారంటండి. వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, ఎందుకు వాళ్ళు పేరెన్నికగా అన్నారు ఆ సమాజంలో, ఆ గోత్రంలో ఆ 200 మందికే ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఎందుకు వచ్చింది అని అంటే బైబిల్లో రాసిన మాట ఏంటి తెలుసా? సమయోచితమైన జ్ఞానము కలిగి ఇజ్రాయేలీలు చెయ్యదగినవి ఏవో, చెయ్యతగనివి ఏవో ఎరిగినటువంటి వారు కాబట్టి వారికట్ట వారి గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారి ఆజ్ఞలకు లోబడి బద్దులై జీవించారు అని లేఖనంలో రాయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వస్తున్నారు, ఉపదేశం వింటున్నారు, జ్ఞాన సంపాదన
చేసుకుంటున్నారు. మరి సమయోచితమైన జ్ఞానం కలిగి విమోచించబడిన, పరిశుద్ధపరచబడిన, నీతిమంతులుగా మార్చబడిన, ఆత్మీయులుగా జీవించుచున్న, నీతి న్యాయాలు జరిగించుచున్న దేవుని పిల్లలు ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఏటిని వినాలో వేటిని వినకూడదు, ఏవి మంచివో ఏవి చెడ్డవో గుర్తుపట్టకపోతే ఎట్లా? మార్కెట్కి పోతారు, మార్కెట్కి పోయి మీరు మార్కెట్కి పోయి కూడా కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి, వాడిపోయినాయి, రేటు తక్కువకి ఇస్తున్నారని చెప్పి మొత్తం గంపలు గంపలు వేసుకొచ్చుకుంటారు ఇంటికి. ఏంటి అడ చూస్తారు? ఉన్నట్లో అమ్మా ఏరొద్దమ్మా, అన్నీ మంచిగానమ్మా, అన్నీ మంచిగానమ్మా అంటూ ఉంటాడు. కానీ వీళ్ళు అది చూస్తారు, చూసి పక్కన పెడతారు, దాన్ని తొడిమి ఇరుస్తారు. ఆ తర్వాత బీరకాయలోకి గోరు గుచ్చి ఇది ముదురుదా లేద్దా చూస్తారు. అది సొరకాయ కానీ దోసకాయ కానీ ఆ చివరి కాడ కొంచెం అట్ట మాట్లాడితే నోట్లో పెట్టుకుని నమ్ముతారు. ఎందుకంటే అది చేదయిందా తీపిగా ఉందా. మామూలు తెలివితేటలు ఉండవు కూరగాయలు బేరం చేసేటప్పుడు. ఆ తర్వాత బట్టలు కొనడానికి వెళ్తారా, ఆడు 500 చెప్తాడు, వీళ్ళు అడగటమే 150 అడుగుతారు. 500 చెప్తే మామూలుగా 450కో 400కో అడగాలి. వీళ్ళు ఏం చేస్తారు, 150కివా, ఆ పక్క షాపులో 100కే ఇస్తున్నారుగా, అక్కడికి వెళ్ళి తీసుకోమ్మా, మరి ఇక్కడికి రావటం ఎందుకు అంటాడు ఆడు. నా మాటనండి, ఈ బిజినెస్ మైండ్ బాగానే ఉంటుంది. మరి దేవుని సంగతులు ఎందుకు వివేచించలేకపోతున్నారు? ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో, నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ఏవి ప్రయోజనకరమైనవో ఏవి నిష్ప్రయోజనమైనవో, వేటిని అనుసరించాలో వేటిని అనుసరించకూడదో, ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో ఎందుకు తెలియట్లేదు? కొంతమందికి దైవ సేవకులతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ పిల్లలకి అస్సలు తెలియదు. దైవ సేవకులతో మూర్ఖంగా మాట్లాడతారు, దుర్భాషలతో దూషిస్తా మాట్లాడతారు. వాళ్ళ పుట్టిన పిల్లలు అంతకంటే ఆ రాకులు ఎక్కువ చదివినట్లుగా వాళ్ళు ఇంకా దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. వాడి జీవితం నాశనం అయిపోవడానికి కారణం వీడికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే. నా మాటనండి, మీరు భక్తి మార్గంలో నడిపించబట్టని దేవుని తట్టు తిరిగారు. ఒకప్పుడు లోకం తట్టు తిరిగారు, అన్యజనులుగా ఉన్నారు, అన్య ఆచారాల్లో ఉన్నారు, మూర్ఖమైనటువంటి స్థితిలో నడిపించబడ్డారు. ఒక టైంలో దేవుని తట్టు తిరిగారు, రక్షణ పొందారు, సన్నిధికి వచ్చారు, భక్తి మార్గంలో సాగిపోతున్న మీరు గుర్తుపట్టాలి, ఏది సరి అయిన భక్తి, ఏది సరి అయిన పునాది, ఏది సరి అయిన సిద్ధాంతం, ఏది సరి అయిన ఉపదేశం, ఏది సరి అయిన వాక్యానుసారమైన నడిపింపు గుర్తుపట్టాలి. కొంతమందికి ఏం గుర్తింపే ఉండదండి. వాళ్ళకు అనుకూలంగా ఉంటే చాలు, వాళ్ళను ప్రేమించే సేవకులైతే చాలు. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా తుడుచుకుంటానైనా కార్చుకుంటానైనా అక్కడే ఉండి పడిగాపులు కాస్తూ ఉంటారు. కానీ అరే సత్యాన్ని గుర్తుపట్టరే. మీకు తెలుసా ఒక సంగతి, గొర్రెలు మేకలు ఉంటాయి కదా, గొర్రెలు మేకలు మందలో ఇవంట కాపర్ని నమ్మవంట. కట్టుకోడిని నమ్మినంతగా కాపర్ని నమ్మవంట. కట్టుకోడు ఏం చేస్తాడు తెలుసా? ఇది వచ్చే వారం దీన్ని బలియాలి, దీన్ని కోసేయాలి. అందుకని మంచిగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని దానికి చక్కగా పచ్చిగడ్డి పెడతా ఉంటాడు, దాన్ని తల దూవుతూ ఉంటాడు, అవసరమైతే దాని మెడలో దండేస్తాడు, దానికి బొట్టు పెడతాడు, దాన్ని రథం ఎక్కించి ఊరేగిస్తాడు. ఇది అనుకుంటుందట, అబ్బా వీడికి ఎంత ప్రేమో, నా యజమాని మందలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, ఆ పాపిష్టోడు, ఆ ముదనష్టపోడు ఒక్కసారైనా ఇంత ప్రేమ చూపలేదు, ఇంతగా ఆదరించలేదు, ఇంతగా మర్యాద చేయలేదు. వీడి దగ్గరికి వచ్చి వారమైనా అయ్యిందో అవలదో, అమ్మో నేనంటే ఎంత ప్రేమో అనుకోండి. ఆఖరి రోజు ఊరేగిస్తుంటే ఇంకా ముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఆ ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే చిరఛేదనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓరి ముదనష్టపోడా, నువ్వేనంటరా నా ప్రాణాలు తీయటానికి నన్ను ఇంత ప్రేమించిందే అని అప్పుడు అనుకుంటుందంట. అయినా కానీ ప్రయోజనం లేదు. అట్లాగే ఇక్కడ
కొన్ని కట్టుకొని నమ్మే గొర్రెలు ఉన్నాయి అక్కడ. ఏలావేరి గొర్రెలు, సత్యాన్ని గుర్తుపట్టరు, యథార్థవంతులైన సేవకులను గుర్తుపట్టరు, పరిశుద్ధతను ప్రతిష్టను కాపాడుకునే సేవకులను గుర్తుపట్టరు, స్థానిక సంఘములో ఉన్న కాపరి యొక్క విలువను గుర్తుపట్టరు. ఏలావెర్రి అదేందో అట్టా చూస్తా నిలబడతారు, అట్లా చూస్తా జొల్లు గరుచుకుంటూ ఉంటారు. ఏం పోయే కాలం అది? బైబిల్ అంటుంది, ఏవి నీచములో ఏవి ఘనమైనవో గుర్తుపట్టండి, అప్పుడు మీరు నా నోట్లాగా ఉంటారు. మీరు ఎవరి తట్టు తిరగరు, వాళ్ళే మీ తట్టు తిరుగుతారు. కానీ ఇలా గనక మీరు చేసి చూడండి, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తడి ప్రాకారంగా నియమిస్తాను, ఎవ్వడు మిమ్మల్ని పడగొట్టలేడు, నేను మీకు తోడుగా ఉంటాను. కనుక ఎంతమంది మీకు విరోధంగా లేచినా, ఎంతమంది మీ మీద దాడి చెయ్య ప్రయత్నించినా, ఎంతమంది మీతో పోరాడినా వారికి విజయము దొరకదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత బల ప్రదర్శన చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా సరే శత్రువులకు అపజయం, అవమానం. దేవుని పిల్లలుగా ఉన్నవారికి గుర్తుబట్టి దేవుని నోటి వలె తీర్చిదిద్దబడి దేవుని చేత ఎత్తడి ప్రాకారంగా నియమించబడిన ఒక్కొక్కరికి దేవుడు అత్యధికమైన విజయం అన్ని రంగాలలో అనుగ్రహించునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా హల్లెలూయా. ఇంతకాలం అపజయాల బాటలో సాగిపోయారు, అవమానాన్ని అనుభవించారు. ఇక మీదట అపజయం లేకుండా, అవమానం లేకుండా, ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ తలదించుకోకుండా జయముతో ఊరేగించబడతారు. దేవుని నోటిలాగా ఉంటారు, ఇత్తడి ప్రాకారంలాగా నియమించబడతారు, సన్నిధిలో నిలుస్తారు. సమస్తాన్ని వివేచించి ఘనమైన వాటిని గుర్తించి ఘనమైన మార్గాల్లో నడుచుకునే భాగ్యం దేవుడు మనందరికీ మే నెలలో అనుగ్రహించి విజయ పదములో నడిపించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మూడో మాట చెప్తాను చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 7:35. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. చప్పట్ల కొట్టి దేవుడు మహిమపరచండి గట్టిగా. ఒకరోజు మోషే మార్గంలో గుండా వస్తూ ఉండగా ఇద్దరు ఐగుప్తీలు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మోషే, అయ్యలారా, మీరు సహోదరులు, మీరు ఒకనికి ఒకడు అన్యాయం చేసుకొనవలదు. మీరు ఇలా పోట్లాడుకోవటం సమాజానికి అంత మంచిది కాదు. నా మాటని సమాధానంగా ఉండండిరా బాబు, మీరు న్యాయంగా నడుచుకోండిరా అని వాళ్ళని సమాధానపరచడానికి ప్రయత్నం చేశాడు మోషే. అప్పుడు అన్యాయం చేసినోడు ఒకడున్నాడు చూడండి. వాళ్ళిద్దరిలో ఇద్దరు హెబ్రీలే, ఇద్దరు దేవుని ప్రజలే. కానీ వారిలో ఒకడు అన్యాయం చేశాడు చూడండి. అన్యాయం చేసినోడు మోషేని చూసి అన్నాడు, హలో ఏమయ్యా, మొన్న ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టినట్టుగా నన్ను కూడా చంపాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? చెప్పింది చాలే అని మోషే దగ్గరికి వచ్చి 2 చేతులు పట్టి బలవంతంగా ముందుకి తోసేసరికి మోషే ఆ మాట విని మిద్యాను అరణ్యానికి పారిపోయాడు. అతను పారిపోవడానికి కారణం ఏంటంటే, ఎవడరా నిన్ను మా మీద తీర్పరిగా అధికారిగా నియమించింది? నువ్వెవడరా అసలు మాకు చెప్పడానికే, మాకు తీర్పు తీర్చడానికి,
మాకు బుద్ధి చెప్పడానికి, మాకు జ్ఞానాన్ని బోధించడానికి, మమ్మల్ని సమాధానపరచడానికి, మాకు న్యాయం తీర్చడం ఎవడరా నేను నియమించిందే అని ఎదిరించి బెదిరించి త్రోసేస్తే ఆ మాట అన్నప్పుడు మోషేకి షివరింగ్ వచ్చేసింది. షివరింగ్ వచ్చి అక్కడి నుంచి పారిపోయి మిద్యాను అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ట్రైనింగ్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? నోరు తెరిచి చెప్పండి గట్టిగా. మోషే జీవితకాలం 120 ఇయర్స్, 120 సంవత్సరాలు. ఒక్క 40 సంవత్సరాలు అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలములో రాజకుమారుడిగా, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడుతూ అధికార లాంఛనాల మధ్యలో పంచభక్ష పరమాణాలు భుజిస్తూ రాజభోగాలు అనుభవిస్తూ విలాసవంతమైనటువంటి బహు సౌకర్యవంతమైనటువంటి జీవితం జీవించాడు. ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. అన్ని యుద్ధాలు నేర్చుకున్నాడు, మల్ల యుద్ధాలు నేర్చుకున్నాడు, శత్రు పోరాటాల్లో ఎలా పోరాడాలో నేర్చుకున్నాడు, మంచి మాటల్లో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు. ఇంతగా అసలు కష్టం అనేది తెలియకుండా, బాధ అనేది ఎరగకుండా ఆ అంతఃపురంలో ఎంతో ఆనందకరమైన జీవితం 40 సంవత్సరాలు. అయితే సడన్గా మిద్యాను అరణ్యంలోకి వచ్చిన తర్వాత రాజనగరం కాదు కదా, నిలవటానికి నీడ లేదు, గూడు లేదు, కూడు లేదు. అలాంటి నిస్సహాయ స్థితి, నిరీక్షణకు ఆధారం లేని స్థితి, ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. అరణ్యములో 40 సంవత్సరాలు కొండల్లో, లోయల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, పొదల్లో, బ్రహ్మదండి చెట్ల మధ్యలో భయంకరమైన అవస్థలు పడతా తిరిగాడు. ఇందులో మీకు చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగానండి. 40 సంవత్సరాల ట్రైనింగ్లో పూర్తయ్యే ముందు జరిగిన ఒక సందర్భం చెప్తాను చూడండి. దేవుడు మోషేకి అంతఃపురములో అతడు నేర్చుకొని ఎన్నో జీవిత పాఠాలు, విలువైన పాఠాలు, గుణపాఠాలు అరణ్యములో అవస్థల మధ్యలో, ఆవేదనల మధ్యలో, అవసరాలు తీర్చబడని స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న వేళలో ఎన్నో శ్రేష్టమైనటువంటి పాఠాలు నేర్పించాడు. కొన్నిసార్లు ఆత్మీయులమైనటువంటి మనకి కూడా అంతఃపురంలో అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు అర్థం కాని కొన్ని సంగతులు ఏమీ లేని పరిస్థితులలో దేవుడు నేర్పిస్తాడు. సుఖములో మనకి జ్ఞానోదయం కలగదు, కష్టకాలములో మనకి జ్ఞానోదయం అవుతుంది. మనం ఆపదలో ఉన్నప్పుడు, ఆరోగ్యం క్షీణించినప్పుడు, అవస్థలు పడుతున్నప్పుడు, అవసరాలు తీర్చబడని స్థితిలో ఉన్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మనవాడు ఎవడో పగవాడు ఎవడో అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. సమృద్ధిలో ఉన్నంతసేపు మనకు అసలు అర్థమే కాదు, అసలు మనం ఏది గ్రహించలేం. అందుకని దేవుడు తన పిల్లలను అప్పుడప్పుడు లేమిలోనికి, దరిద్రతలోనికి, కష్టాల్లోనికి, శ్రమల్లోనికి, శోధనలోనికి, రోగాల మధ్యలోనికి, సమస్యల సుడిగుండంలోనికి, గాఢాంధకారపు లోయలోనికి అనుమతిస్తాడు. ఎందుకంటే ఏదో పాఠాలు మనకు నేర్పాలనుకుంటున్నాడు. ఆ కీడు వెనక ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన కోసం సిద్ధపరిచి వాటన్నిటిని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. ఇలాగ జరుగుతూ ఉండగా ఒక్కరోజు పొద దగ్గరికి వచ్చాడు. ఆ పొద నడిమి అగ్ని జ్వాలలతో బగ మండుతూ ఉంది. కానీ ఎంతసేపు పొద మండుతున్నా ఆ పొద కాలిపోట్ల. అప్పుడప్పుడు మామూలుగా అడవిలో, అరణ్యంలో కొన్ని పొదలు
తగలబడిపోతూ ఉంటాయి. ఈ వేసవిలో కూడా రోళ్ళు బద్దలైపోతాయి అంటారు కదా, అలాగే కొన్ని పొదలు అడవులు తగలబడతా ఉంటాయి. అప్పుడప్పుడు ఆ గాలికి ఆ రాపిడికి గురైనప్పుడు ఫైర్ వచ్చి తగలబడిపోతూ ఉంటాయి. అలా ఇది కూడా నిప్పంటుకుందేమో, ఇది తగలబడుతుందేమో అని అనుకుంటున్నాడు. ఎంతసేపు చూసినా ఫైరే వస్తుంది కానీ అది కాలి బూడిదైపోట్ల. అదేదో భలే వింతగా ఉందే, విచిత్రంగా ఉందే, ఈ ఫ్లేమ్ వెరైటీగా ఉందే అని ఆ తట్టు వెళ్ళి చూద్దామని దగ్గరకు వస్తుంటే అప్పుడు ఆ పొద నడిమి యెహోవా మోషేకు ప్రత్యక్షమై చెప్పాడు, మోషే, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధ ప్రదేశం, ఇచ్చట నీ చెప్పులు విడిచిపెట్టు, ఇచ్చట నీ చెప్పులు విడిచిపెట్టు అని దేవుడు మాట్లాడితే ఆ వాక్కు ఆ పొదలో నుంచి ఎప్పుడైతే వినబడిందో అప్పుడు బైబిల్లో రాయబడిన చక్కని మాట ఏంటో తెలుసండి, మోషే గజ్జ 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 వణికిపోవటం మొదలుపెట్టాడట. వణికిపోవటం మొదలుపెట్టి ఆ పొద తట్టు నిదానించి చూడటానికి కూడా భయపడిపోయినట్లుగా బైబిల్లో రాయబడి. ఎప్పుడైతే జీవవాక్కుకి, పొదలో ఉన్నవాని కటాక్షానికి, ఆ ప్రత్యక్షతను చూచి జీవవాక్కును, శక్తిగల వాక్కును, అగ్ని వంటి మాటను, బండలు బద్దలు చేయగలిగిన మాటను ఎప్పుడైతే విన్నాడో అప్పుడే అతనిలో షవరింగ్ స్టార్ట్ అయింది. ఒక ప్రక్క వణుకు, ఒక ప్రక్క దీనత్వం, మరొక ప్రక్క భయం మొదలైందట. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఒకప్పుడు మా మీద తీర్పరిగా, అధికారిగా నిన్ను నియమించింది ఎవడు అని తృణీకరించారే, ఇదే మోషేని దేవుడట పొదలో కనబడిన దేవదూత ద్వారా స్వయంగా దేవుడే అధికారిగాను, తీర్పరిగాను, విమోచకుడుగాను నియమించి వారి మధ్యలోనికి పంపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మీరు తృణీకరించబడ్డారో, మా మీద ఎవడు నిన్ను అధికారిగా పెట్టింది, ఎవడో నీకు పెత్తనం అప్పగించింది, ఎవడు మాకు తీర్పు తీర్చమంది, నువ్వు మమ్మల్ని విమోచించేవాడివా, మమ్మల్ని నడిపించేవాడివా, మమ్మల్ని భరించేవాడివా, నీకంత సీన్ లేదు, నీకంత సినిమా లేదు, నీవు మా వంటి వాడవే, మాలో ఒకని వంటి వాడవే అని ఎవరెవరైతే ఎదిరించారో, బెదిరించారో, తృణీకరించారో, నిరాకరించారో, భయపెట్టారో, బాధ పెట్టారో, పారిపోవడానికి కారకులయ్యారో వాళ్ళ మధ్యలోనికే దేవుడట మోషేని తీర్పరిగా నియమించాడు, అధికారిగా నియమించాడు, విమోచకునిగా నియమించినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎక్కడ అసలు మీకు విలువంటూ లేకుండా పూర్తిగా ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నారో, తృణీకరిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, గేలి చేస్తున్నారో, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారో అదే చోట దేవుని మాటను బట్టి చెప్తున్నాను, ఈ వారంలో, ఈ మాసంలో దేవుడు మిమ్మలను అధికార బలము కలిగిన వారిగా, తీర్పరులుగా, న్యాయ విమర్శ చేయగలిగిన వారిగా, విమోచకులుగా ఒక్కొక్కరిని నా దేవుడు నియమించి పంపునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారండి మా ఇంట్లో అసలు నాకు ఇలువ లేదండి, గోంగూరలో పురుగుని తీసినట్టుగా తీసేస్తున్నారండి, అసలు నేను ఉన్నాను నాకు గుర్తింపు కూడా లేదండి, అసలు నేను పట్టించుకోవట్లేదండి, అసలు నేను తిన్నానో తినలేదో, నేను ఆరోగ్యంగా ఉంటున్నానో ఉండలేదో, నేను ఎలాంటి బాధలు అనుభవిస్తున్నానో లేదో, నా గదిలో ఫ్యాన్ తిరుగుతుందో లేదో, లైట్ వెలుగుతుందో లేదో అసలు పట్టించుకోవట్లేదండి. బ్రతుకున్నానన్న మాటే కానీ అసలు వాళ్ళకి ఎన్నికలో లేనండి, గుర్తింపులో లేనండి, నన్ను అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి బాబు, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థమై సావట్లేదు, అంత సంపాదించింది నేనేనండి, అంత కూర్చింది నేనేనండి, అంత చేర్చింది నేనేనండి, ఇంత టోళం చేసింది నేనేనండి, కానీ ఆ ఇంట్లో ఆ కొంపలో నాకు ఇలువ లేదండి అని బాధపడే తల్లులారా, తండ్రులారా,
మీకు ఒక శుభవార్త. ఎవరైతే మిమ్మలను విలువ లేకుండా చేశారో, అసలు గుర్తింపు లేకుండా పోయిందని బాధపడుతున్నావో, అదే చోట ప్రతి కార్యములో నిన్నే ముందు పెట్టి ప్రతి పని మొదలు పెట్టేటట్లుగా, అందరికంటే అన్నిటికంటే ముందుగా దేవుడు నిన్నే నిలవబెట్టునుగాక. సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన మాటను బట్టి ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, ఎక్కడ తృణీకరించబడ్డారో, ఎక్కడ విసర్జించబడ్డారో, ఎక్కడ నిరాకరించబడ్డారో అక్కడే దేవుడు మిమ్మలను అధికారులుగా నియమించునుగాక. యేసు ప్రభుని గురించి ఒక చక్కని మాట రాయబడింది. ఏమనంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి ఆయనో. దేవుని స్తోత్రం చెప్పుకోండి గట్టిగా. నీ ఇంట్లో నువ్వు నిషేధించబడుతున్నావా? నిన్నొక మూలరాయిగా, మూల స్తంభంగా, మూలమైనటువంటి వ్యక్తిగా, మూల పురుషుడుగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నిన్ను మూలాధారంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను దేవుడు కలుగజేయబోతున్నాడు. అలాంటి గొప్ప కార్యం ఈ మాసంలో దేవుడు మనలో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా దేవుడే అనుగ్రహించునుగాక. ఎప్పుడు మోషే జీవితంలో ఈ కార్యం జరిగింది? అంతఃపురంలోనా, అరణ్యంలోనా? అంటే అంతఃపురంలోనూ కాదు, అరణ్యంలోనూ కాదు. ఎప్పుడు జరిగిందంటే, దేవుడు మాట్లాడినప్పుడు ఎప్పుడైతే మోషే ఆ మాటకు వణికాడో అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు దేవుడు. ఆ మీదట నిరాకరించబడిన, నిషేధించబడిన, తృణీకరించబడినటువంటి మోషేని అధికారిగా, తీర్పరిగా, విమోచకుడుగా నియమించి పంపినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్ర. అందుకే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు, ఎవడు దీనుడై నలిగిన మనస్సు గలవాడై, నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దివ్య దృష్టి మీ మీదకి రావాలి. దేవుని జ్ఞాపకాల్లోనికి మీరు రావాలి. దేవుడు మిమ్మల్ని ఉన్న పోటున, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి హెచ్చించాలి. అధములుగా ఉన్న మిమ్మలను ప్రథములుగా నిలబెట్టాలి అని కోరుకుంటే మీరు చేయాల్సిన మాట ఒక్కటే, దేవుని మాట వినబడటంతో ఎప్పుడైతే మీరు భయపడి వణుకుతారో, దీనత్వం ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో, వెంటనే దేవుడు మిమ్మలను దృష్టిస్తాడు, మిమ్మలను చేర్చుకుంటాడు. మీ జీవితాల్లో గొప్ప ప్రణాళికలను రూపొందించి ఘనకార్యాలు మొదలుపెట్టునుగాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. మరొక మాట, అపోస్తల కార్యాల గ్రంథం 26:16. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై నేను నీకు కనబడి ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరుద్దాం. ఇక్కడ దేవుడు కనబడ్డాడు. ఎవరికి? సౌలుకి కనబడ్డాడంట. ఎక్కడ? దమస్కు పులిమేరల్లో కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? త్రోవలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగులో దేవుడు కనబడ్డాడు. ఎందుకు కనబడ్డాడు అనంటే అక్కడ 2 సంగతులు రాయబడ్డాయి. ఒకటి, నిన్ను పరిచారకునిగాను, నిన్ను సాక్షినిగాను నియమించడానికే నేను నీకు కనబడ్డాను, నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నేను నిన్ను దర్శించాను అని దేవుడు సౌలుతో చెప్పాడు. సౌలు తన రక్షణ సాక్ష్యాన్ని, దేవుడు తనను దర్శించి తనకు కనబడి తనతో మాట్లాడి తనను ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏర్పరచుకొని నియమించిన సంగతిని
అగ్రిప్ప రాజా అనే ఒక వ్యక్తితో చెప్తూ అంటున్నాడు, అగ్రిప్ప రాజా, నేను యేసుక్రీస్తు వారిని దమస్కు పొలిమేరల్లో ఈ కళ్ళతో చూశాను, ఆయన స్వరాన్ని ఈ చెవులతో విన్నాను. విన్నప్పుడు నేను ఆ దర్శనానికి అవిధేయత చూపలేదు. ఆయన నాతో స్పష్టంగా చెప్పాడు, ఏమనంటే నిన్ను పరిచారకునిగా నియమించాను, నిన్ను సాక్షిగా నియమించాను. కాబట్టి నువ్వు లేచి నీ పాదములు మోపి నిలబడు, నువ్వు లేచి నీ పాదాలు మోపి నిలబడు అని దేవుడు నాతో చెప్పాడు అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. సౌలు పాదాలు మోపి నిలబడలేదా అని అంటే, గుర్రం మీద వచ్చేటప్పుడు ఎప్పుడైతే వెలుగు దర్శనం చూశాడో గుర్రం మీద నుంచి పడ్డాడు, నిలబడలేకపోతున్నాడు. ఆ షివరింగ్ అట్టాగి ఉండిపోయింది బాడీలో, గచగచ గచగచ వణికిపోతున్నాడు. పడినటువంటి వాడిని లేపేదానికి కూడా ఎవరు కూడా సాహసం చేయట్లేదు. ఇతను కూడా నిలబడలేకపోతున్నాడు, కాళ్ళు చేతులు గజగజ వణికిపోతున్నాయి కలిగిన దర్శనానికి. అప్పుడు దేవుడు చెప్తున్న మాట, నీ పాదాలు మోపి చక్కగా నిలబడు, చక్కగా నిలబడు. నేను నిన్ను ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించాను. ఏ పని అని అంటే, నువ్వు పరిచారకుడుగా ఉండాలి. నీవు బ్రతికినంత కాలం క్రీస్తు సాక్షిగా తేజరెల్లాలి. దేవునికి మహిమ కలుగునగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందిన ఒక్కొక్కరు, దైవ దర్శనాన్ని పొందిన ప్రతి ఒక్కరూ, దైవ స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరూ, అంతరంగములో అద్భుతమైన మార్పు కలిగిన ప్రతి ఒక్కరిని దేవుడు ఈ పూట క్రీస్తు పరిచారకులుగాను నియమించునుగాక. గట్టి చెప్పుకోండి హల్లెలూయా. మనలో ఒక్కొక్కరు దేవునికి పరిచర్య చేయువారిగా, పరిచర్య ధర్మము జరిగించు వారముగా ఉండాలని దేవుడు మనలను నియమించుకున్నాడు. పరిచర్యలు నానా విధాల పరిచర్యలు ఉన్నాయి. బోధించడం ఒక పరిచర్య, హెచ్చరించడం ఒక పరిచర్య, పంచిపెట్టడం ఒక పరిచర్య, పై విచారణ చేయటం ఒక పరిచర్య, ప్రార్థన చేయటం ఒక పరిచర్య, వంట చేయటం ఒక పరిచర్య, వడ్డించడం ఒక పరిచర్య, మైకులు పెట్టడం ఒక పరిచర్య, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం ఒక పరిచర్య, మందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం ఒక పరిచర్య. పరిచర్యలో నానా రకాలు. అయితే దేవుడు రక్షణ పొందిన, దైవ ప్రత్యక్షత చూచిన ఒక్కొక్కరిని ఈ పూట పరిచారకులుగా నియమించునుగాక. గట్టిగా చెప్పుకోండి హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు పౌలు ఇదే మాటను యవనస్తుడు తిమోతికి చెప్తూ అంటున్నాడు, పూర్వము నేను హింసకుణ్ణయ్యా, దోషకుణ్ణి, హానికరుణ్ణి. నేను తెలియకుండా చేశాను గనక దేవుడు నన్ను కనికరించి ఈ పరిచర్యకు, నమ్మకమైన పరిచర్య నాకు అప్పగించాడు. ఈ పరిచర్యకు నన్ను నియమించాడు. నమ్మకమైన వానిగా ఈ పరిచర్య కోసం నన్ను నియమించాడు. నేను అప్పట్లో మతం మత్తులో తెలియకుండా పరిశుద్ధులు కీడు చేశాను, సంఘానికి హింస కలిగించాను, ఎంతోమందికి హాని చేశాను. అది నేను తెలిసిగా చేసింది. బుద్ధి గడ్డి తిని మతం మత్తులో తెలియకుండా చేశా. కాబట్టి దేవుడు నన్ను కనికరించి నమ్మకమైన వానిగా ఎంచి పరిచర్య కోసం నన్ను నియమించాడు అని పౌలు గారు చెప్తున్నాడు. మనలో ఒక్కొక్కరు ఒకప్పుడు, మనలో చాలామంది దోషకులు ఉన్నారు, హానికరులు ఉన్నారు, కీడు చేసిన వాళ్ళు ఉన్నారు, హింసించిన వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధులకి హింస కలుగు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఒకవేళ తెలియక చేశారనుకోండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. తెలిసి హృదయాన్ని కఠినపరుచుకొని కావాలనే చేశారనుకోండి, దేవుని కనికరానికి పాత్రులుగా మార్చబడరు. పౌలు చెప్తున్నాడు, ఖచ్చితంగా తెలియక చేశానయ్యా నేను అప్పట్లో, అందుకని దేవుడు నన్ను కనికరించి నమ్మకమైన వానిగా ఎంచి ఈ పరిచర్య కోసం నన్ను ఒక పరిచారకుడుగా, ఒక పనివాడిగా, దేవుని ఇంటిలో
ఒక పనిముట్టుగా నన్ను తీర్చిదిద్ది ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించుకున్నాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నటువంటి వారిగా నియమించబడిన వాళ్ళు ఎలా ఉండాలి, బోధకులు ఎలా ఉండాలి, భక్తులు ఎలా ఉండాలి అనే మాట ఒక్కటి చదువుకుందాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:17. కాబట్టి ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేత ఒకడు పరిచారకుడుగా నియమించబడితే ఒక సేవకుడు బోధించడానికి, హెచ్చరించడానికి, ఉపదేశాన్ని తెలియజేయటానికి, పై విచారణ చేయటానికి నియమించబడితేనట అతడు జీవితకాలం అంతా ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక్కొక్కడు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్న బోధకులకి ఎప్పుడు చూసినా మోటు మాటలు, మొరట మాటలు, ఎత్తండి, లేపండి, కొట్టండి. ఏం దౌర్భాగ్యం మాటలు రా, పనికి మాలినాడా. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగట్లా. దేవుని ఎదుట బోధిస్తున్నాం కదా, దేవుడు నమ్మకమైన వానిగా ఎంచి పరిచర్య కోసం నియమించాడు కదా, నిష్కాపట్యంతో బోధించాలి కదా. ఆలోచన ఉండట్లా. బైబిల్ ఎన్నోసార్లు చదివాము, ఎన్నో వర్తమానాలు అందించాము, ఎంతోమందికి మేలు జరిగింది అని చెప్పుకుంటారు. అసలు వాక్శుద్ధే ఉండి సావదు. కపటంగా మాట్లాడతారు. ధనాపేక్షను కప్పిపెట్టే బోధలు చేయటం, సత్యాన్ని వెలుగులోనికి తీసుకురాకుండా జీవించడం, వాక్యాన్ని వాళ్లకు అనుకూలంగా, అనుగుణ్యంగా బోధించడం, మార్చి వాళ్ళు తెలియజేయటం, వాక్యాన్ని కలిపి చెరపకూడదండి. ఈ రోజుల్లో వాక్యం కలుషితమైపోతుందండి. ఎక్కడ చూసినా కలుషితమైన బోధలు, కలుషితమైన ఉపదేశాలు, కలుషితమైన ప్రసంగాలు, ప్రజలను ఆకట్టుకోవడానికి, ఆకర్షించుకోవడానికి అనుకూలమైన బోధలు దురద చెవులు కలిగిన వారికి హితమైన బోధ చేయకుండా కలిపి చెరిపే బోధలు చేస్తున్నారు. నా మాటనండి, దేవుని చేత ఒక వ్యక్తి పరిచారకుడిగా నియమించబడితేనట నిష్కాపట్యంతో క్రీస్తునందు దేవుని ఎదుట బోధించాలట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుడు నా ఎదుటున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నన్ను నియమించిన సర్వాధికారి నన్ను చూస్తున్నాడు, నన్ను నియమించిన సర్వాధికారి నా మాటలు వింటున్నాడు. అమ్మో, ఆయన వింటే ఏమైనా ఉందా అన్న భయముతో, వణుకుతో మాట్లాడాలి ప్రతి మాట. అంతేగాని అధికారం ఉందని, గుర్తింపు ఉందని, ఏది చెప్పినా చలామణి అయిపోతుందని ఏది పడితే అది మాట్లాడకూడదు. బైబిల్ చెప్తున్న మాట, నిష్కాపట్యము గలవారమై దేవుని చేత నియమించబడిన వారమై క్రీస్తు యేసు ఎదుట వాక్యాన్ని కలిపి చెరపకుండా ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యమే బోధిస్తున్నాం. దేవుని స్తోత్ర. మీరంతా సత్యవాక్యం వినాలి, సత్యానికి సాక్షులుగా నిలబడాలి, ఆ వాక్యం యొక్క నాణ్యతను గుర్తుపట్టాలి, ఆ వాక్యంలో ఉన్నటువంటి విలువలను గ్రహించాలి, సత్యవాక్యాన్ని స్వీకరించి వాక్యానుసారంగా నడుచుకొందముగాక. ఆ చివరి మాట చెప్పి నేను ముగిస్తాం చూడండి. అదేంటంటే, సాక్షినిగా నిన్ను నియమించి ఉన్నాను. అందరు చెప్పుకోండి గట్టిగా. దేనికోసం నియమించాడు దేవుడు మనల్ని? చెప్పాలి గట్టిగా అందరూ. సాక్షిగా. సాక్షిగా అంటే యేసుక్రీస్తు దర్శనం పొందాం, రక్షణ పొందాం, లేచి పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం పొంది పాపాలు కడిగి వేసుకున్నాం, నీతి మార్గములో నడిపించబడుతున్నాం, ఆహారం పుచ్చుకొని బలపరచబడుతున్నాం,
దేవాలయంలో ప్రార్థన చేసుకొని ప్రభువును చూచి పరవశం చెందిన మనం ఇక మీదట మనం ఎలా ఉండాలి, ఎందుకోసం దేవుడు మనల్ని నియమించాడు అని అంటే, ప్రతి చోట క్రీస్తు సాక్షులుగా ఉండటానికి దేవుడు మనలను నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్ర. మరి యేసుక్రీస్తు కోసం సాక్షిగా మీరు నిలబడుతున్నారా? కొంతమంది బైబిల్ పట్టుకుని క్రైస్తవులుగా మందిరానికి రావటానికే భయపడుతున్నారు. కొంతమంది పేరు మార్చుకోవటానికే భయపడుతున్నారు. పాత పేరులతోనే పిలువబడుతున్నారు, పాత పేరులతోనే గుర్తింపు కలిగి నడిపించబడుతున్నారు. పాత స్వభావాలు, పాత స్నేహాలు, పాత అలవాట్లు, పాత ఆచారాలతోనే కొనసాగుతున్నారు. కానీ నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా మాట మారాలి, నా వస్త్రధారణ మారాలి, నా నడక మారాలి, నా ప్రవర్తన మారాలి, నా పద్ధతులు మారాలి, నా క్రమాలు మారాలి, నా నడిపింపు మారాలి, నా స్నేహాలు మారాలి, నా అలవాట్లు మారాలి. ఈ ఆలోచన రావట్లేదు. మిమ్మల్ని చూసిన వెంటనే ప్రజలు చెప్పాలి, క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా, మీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు కదూ, మీరు క్రీస్తు యేసుని నమ్మిన క్రైస్తవులు కదూ అని చెప్పాలి. మీ కట్టు బొట్టు చూసి, మీ వేషధారణ చూసి, మీ వ్యవహార శైలి చూచి, మీ మాట తీరు చూచి చెప్పాలి. ఆ రోజు చలిమంటల దగ్గర ఒక చిన్నది పేతురును గుర్తుపట్టి అడుగుతుంది, హలో, నువ్వు గలిలయుడగు యేసుతో కూడా ఉన్నవాడు కదా అని. ఎలా గుర్తుపట్టిందిరా ఈ బుడదే? అర్థమైపోతున్నాయి ఆడి ఫీలింగ్స్ అక్కడ, ఎంత నటిస్తున్నా కానీ అర్థమైపోతుంది అక్కడ. క్రీస్తుతో ఉన్న వాళ్ళ యొక్క ఆ బిహేవియర్, ఆ క్యారెక్టర్, ఆ జీవన విధానం, ఆ మాట్లాడే విధానం, ఆ కూర్చునే విధానం, ఆ నడిచే విధానం, ఆ వ్యవహార శైలి వెంటనే గుర్తుపట్టేయచ్చు. మరి అనేకులు గుర్తుపట్టేటట్లుగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటుందా? చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దెయ్యాలు గుర్తుపట్టినాయి. ఒకరోజు పౌలు ఎవరో మాకు తెలుసు, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలుసు. రై ఎవర్రా మీరా అని వంగదీసి, బట్టలెప్పదీసి, పిడిగుద్దులు గుద్దుతుంటే దిగంబరులుగా నడి బజార్లో పరుగులు తీశారంతే. దెయ్యాలకు గుర్తుపట్టేసినాయి. రే, మీరు క్రీస్తుతో కూడా ఉన్నవాళ్ళు కాదుగా. పౌలు మేము గుర్తుపట్టాం, యేసుక్రీస్తు మాకు తెలుసు అంటే దెయ్యాలకు యేసు ప్రభు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, యేసుదాస్ పాస్టర్ ఎవరో తెలుసు, పెద్ద సేవకులు ఎవరో తెలుసు. ఆ తర్వాత అసలు యేసు ప్రభు ఎవరో తెలియకుండా, ఆయన దైవత్వాన్ని ఎరగకుండా, ఆయన నామాన్ని మాత్రమే వాడుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు, కమర్షియల్ మైండ్తో యేసయ్యను చేర్చుకునే ఎవరు కూడా తెలుసంట. నా మాటనండి, మనం యేసయ్య సాక్షులుగా కనబడాలి, తేజరెల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు మనం యేసయ్య సాక్షులుగా నిలబడగలుగుతాము అని అంటే, యేసు ప్రభు చెప్పాడు ఒక మాట. ఏమనంటే, మీరు యెరూషలేములో నుంచి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చెయ్యండి. అంటే వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు మేడగదిలో. అప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చిందట. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, మీరు యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ ప్రాసెస్ ఎట్లా ఉందో చూడండి. యెరూషలేము అంటే స్థానిక సంఘం. యెరూషలేం అంటే స్థానిక సంఘంలో సాక్ష్యం ఉండాలి. యోదయ అంటే సొంత దేశం, స్వదేశం, ఇంటి వారి మధ్యలో, స్వజనుల మధ్యలో సాక్ష్యం. సమరయులు అంటే మిశ్రత జనాంగం. సమరయులు అంటే మిక్స్డ్ పీపుల్. అంత కలగోర వంటకం లాగా భారతదేశం విభిన్నమైన మతాలు,
విభిన్నమైన జాతులు, విభిన్నమైన కులాలు, విభిన్నమైన రంగులు కలిగినటువంటి మనుషులు, ఇన్ని వర్గాల ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా సంఘములో క్రీస్తు సాక్షిగా నువ్వు ప్రత్యక్షపరచబడాలి. నీ స్వజనుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, బంధువుల మధ్యలో, ఇంటివారి మధ్యలో నీవు క్రీస్తు సాక్షిగా తేజరలాలి. అన్యజనుల మధ్యలో, నామకార్థ క్రైస్తవుల మధ్యలో, నాస్తికుల మధ్యలో, దేవునిని ఎరగని ప్రజల మధ్యలో యేసును ఎరిగిన వారిగా, యేసుని నమ్మిన వారిగా, యేసును అంగీకరించిన వారిగా, యేసు కొరకు బ్రతుకుచున్న వారిగా, యేసు వచ్చిన మాదిరి చొప్పున నడుచుకుంటున్న వారిగా మీరు సాక్షి సమూహమై ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మేశాం, బైబిల్ కొనేసాం, పాటల బొక్కు కొనేసి అన్ని పాటలన్నీ బట్టి కొట్టేశాం. మనం పాటలు పాడుతుంటే అందరూ గోడలు దూకి పారిపోతున్నారు, చెవుల్లో రక్తాలు వచ్చేస్తున్నాయి, దెయ్యాలు కూడా వచ్చేస్తున్నాయి. ఇది కాదు ఆనందం మంది. మనం రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి పొందామా, అభిషేకం పొందిన తర్వాత ప్రతి చోట మీరు క్రీస్తు సాక్షులుగా జీవిస్తున్నారా? కొంతమందికి ఇంట్లో సాక్ష్యం ఉండదు, కానీ సంఘంలో మాత్రం పెద్ద సాక్షులుగా ఉంటారు. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత. పెద్దలు ఏమన్నారంటే ఎంట గెలిచి రచ్చగలవమన్నారు. మనోడికి ఇంట్లో సాక్ష్యం ఉండదు. ఏమండి బాటర్ గారు, మీరు మా ఆయన గురించి ఎంత బారుని చెప్తారు, ఆయన సిగరెట్ మాండో, ఆయన బూతులు మాండో, ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఇంట్లో పిల్లలందరి మీద ఎచ్చలవిడిగా ఇరుసుకు పడతాడు, వీధిలో వాళ్ళని ఎవరిని గెలవనీయడు, ఆయనకి లేని అలవాటు లేదండి. ఏదో ఆదివారం పూట తెల్లబట్టలు వేసుకుని పెద్ద బైబుల్ తీసుకుని పెద్ద గొప్పగా కనబడతాడు, కానీ మీరు అనుకున్నంత, మీరు చెప్పుకున్నంత వ్యక్తిత్వం అయితే కాదండి మా అయింది. నిజమండి బాబు, నేను చెప్పేది నా మాటేనండి, నేను ఆయన జీవిత భాగస్వామినండి అని చెప్తా ఉంటారు కొంతమంది చెప్తారు. ఏమండి పాటర్ గారు, మా ఆవిడ వారం చర్చికి వస్తుంది, కానీ మా ఆవిడంటే నాకు మహాభయం అండి. మా ఆవిడ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, మాట్లాడమంటే మాట్లాడతాను, నోరుముయ్ అందంటే ఓకే నవరంధ్రాలు మూసుకుని కూర్చుంటానండి. ఎందుకంటే అంత భయం అండి. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ కొట్టిద్దండి ఆ మనిషి. చూడటానికి బక్కదానిలాగా ఉంటుంది, కానీ ఉక్కు బలం ఉందండి దాని దగ్గర. నేను చూడటానికి మేకపోతు గాంభీర్యలాగా దిట్టంగా ఉంటాను, కానీ ఏం లాభం అండి, అది నన్ను వణికి చేస్తండి. నేను చెప్పేది నిజం. నవ్వుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు అంతా లోపల. ఇంట్లో తనులు తినొచ్చి ఇక్కడ పెత్తనాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇదొక చిత్రం. ఎవరికి చెప్పుకొని నా బాధలో. అందుకని మీరు ఇంట్లో సాక్ష్యం కాపాడుకోండి, వీధిలో సాక్ష్యం కాపాడుకోండి, సంఘంలో సాక్ష్యం కాపాడుకోండి. అన్ని చోట్ల యేసయ్యను ప్రతిబింబించేటట్లుగా యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరం, యేసయ్య క్షమ, యేసయ్య దైవత్వపు విలువలు కలిగి యేసువలే లోకానికి క్రీస్తును చూపే మాదిరులుగా, సాక్షులుగా కనబడుదముగాక.